నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ఎక్స్ ఏపీఐడిసి చైర్మన్ పుణ్యశీల గారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్, గుడ్. రైట్. సో మొత్తంగా ఆల్మోస్ట్ అధికారం పోయి ఇప్పటికి 2 సంవత్సరాలు కావస్తుంది. ఇంకొక 2 నెలల్లో ఎలా అనిపిస్తుంది కూటమి పాలన చూస్తుంటే మీకు? వాళ్ళు గెలిచినా పెద్దగా రాష్ట్రానికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ పెద్దగా ఉపయోగం ఉన్నట్టుగా నాకైతే ఏమనిపించట్లేదమ్మా. ఎందుకంటే సూపర్ 6లో భాగంగా వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీల్లో ఇప్పటికీ ఆడబిడ్డ నిధి పెండింగ్లోనే ఉంది, యువతకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి పెండింగ్లోనే ఉంది. మరి సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు అంటూ మరి ఇప్పటికీ 2 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఇదిలో 8 లక్షల ఉద్యోగాలు ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్నాయి. మరి ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు డప్పు కొట్టుకునేటటువంటి ప్రయత్నంలో ప్రకటన ఆర్భాటాలతో చక్కగా యాజ్ యూజువల్ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రకటనలు ఆర్భాటాలు, మరి అదే ఇదిలో ఇంకొంచెం పై చేయిగా ఈ మధ్య క్రెడిట్ చోరీ వ్యవహారాలు కూడా చేస్తూ, ఎందుకంటే ఆయన చెయ్యని పనిని ఆయనే చేసినట్టు. ఆర్భాటాలు అనే వర్డ్ మీరు ఒక డిక్లేర్ చేస్తున్నారంటే ఏమి ఆర్భాటాలు చేశారు? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదా, లేకపోతే ప్రజలకి స్కీమ్స్ అందించట్లేదా అనే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా. డెఫినెట్గా ఇప్పటి వరకు మరి రీసెంట్లీ గ్యాసే తీసుకోండి, ఇదే సూపర్ 6లో ఇంకొక పథకం గ్యాస్ తీసుకోండి. మరి ఫస్ట్ ఇయర్ ఒక గ్యాస్ బండి ఇచ్చారు. రీసెంట్లీ ఒక కలెక్టర్స్ మీటింగ్లో పార్థసారథి గారు, మినిస్టర్ గారు, వారే చెప్పటం జరిగింది, మనం ఇప్పటి వరకు ఒక్క బండ మాత్రమే ఇవ్వగలిగాము, ఆ బండకి కూడా మనం డబ్బులు ఇంతవరకు జనరేట్ చేయలేకపోతున్నాము, వాళ్ళకి పడటం లేదు డబ్బులు, బయటికి వెళ్తే ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు అని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి తీసుకోండి, రైతులు తీసుకోండి, అమరావతి రైతుల్ని తీసుకోండి. తాడికండలో మరి ఒక 3 months బ్యాక్ దొండపాడు రామారావు గారు అనేటటువంటి ఒక రైతు మరి మళ్ళీ ఇంకా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు తీసుకున్నటువంటి 33 ఎకరాలు కాకుండా వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మరి మీరు అక్కడ చూసుకుంటే నిత్యం కూడా ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే మరి చెట్లు నరికించేటటువంటి ప్రోగ్రాము, వర్షాకాలం వచ్చిందంటే మాత్రం నీళ్ళు ఎత్తిపోసుకునేటటువంటి ప్రోగ్రాము తప్ప అక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంటు కూడా అంగుళం కూడా ముందుకు పోవటం లేదు. ఆ ఎత్తిపోయడానికి, ఆ చెట్లు నరుక్కోవడానికే వందల వేల కోట్లు ఇప్పటి వరకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇంతవరకు పాపం ఎంతో ఇదిగా వాళ్ళు గొప్పగా చెప్తున్నారు కదా, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు అని. భూమి ఆ స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి వాళ్ళకి ఇంతవరకు కూడా రిటర్నబుల్ ప్లాట్స్ అనేవి రిజిస్ట్రేషన్తో ఒక మంచి చోట ఇచ్చినటువంటి సందర్భం అయితే లేదు. కొంతమందికి శ్మశానాల్లో, కొంతమందికి ఇరుకు గుంటల్లో, చెరువులు, ఎండిపోయిన చెరువుల్లో, అలాంటి వాటిల్లో ఇచ్చి ఒక పక్కా రిజిస్ట్రేషన్ కూడా ఇంత మటుకు లేకుండా వాళ్ళని ఈ రోజుకి ఇబ్బంది పెడుతూ ఇప్పుడు మళ్ళీ రోడ్లు కావాలి, ఆ రోడ్లు తీసి వేసేటటువంటి ప్రయత్నంలో మరి మాకు మీ ఇళ్లను కూడా కూలగొట్టేస్తామంటూ ఒక చిన్న మీటింగ్ తాడికొండలో ఎమ్మెల్యే గారి సాక్షిగా మరి మున్సిపల్ మినిస్టర్ గారు వాళ్ళు వెళ్ళి మాట్లాడినప్పుడు ఈ దొండపాడు రామారావు అనేటటువంటి రైతు వెళ్ళి, నేను 2 ఎకరాలు ఇచ్చా, నాకు ఇంత మటుకు నువ్వు న్యాయం చేసింది లేదు, ఇప్పుడున్న నా ఇల్లు కూడా నువ్వు కూల్చేస్తానంటే నేనేమైపోవాలి, నా కుటుంబం ఏమైపోవాలి అనని అక్కడికక్కడే ఆయన చాలా ఆవేశపడిపోయి వాళ్ళని అడిగి రిటర్న్ అయ్యి 4 అడుగులు వేశాడో లేదో స్పాట్లో కుప్పగూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేట లోపల ప్రాణాలు కోల్పోయాడు. ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి హత్యలా మీకు అనిపించట్లేదు? ఎక్కడ వీళ్ళకి క్రెడిబిలిటీ ఉంది, ఎక్కడ వీళ్ళకి ఆన్సరబుల్ అనేది ఉందో ఒక మాట చెప్పండి. అంటే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇచ్చేటప్పుడు రైతు ఒప్పించే కదా తీసుకున్నారు. అంటే రైతు స్వచ్ఛందంగా ఇచ్చినట్టే కదా. అక్కడ రైతు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు రైతులకి ఈ గవర్నమెంట్ చేసినదేంటి? నేను అడిగేది అది. అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు, 7 సంవత్సరాలు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఒక మాట చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఏమీ చెయ్యలేదు అనే మాట మీరు తీసుకుంటే ఇబ్బంది అయితే పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళకి ఎలాంటి కష్టం అయితే కలిగించలేదు. వాళ్ళు మాకేదన్నా చెయ్యండి అని అడిగారు. అమరావతి అనేది ఒక పెద్ద బూటకమమ్మ, ఇది ఇలా కాదు, ఖచ్చితంగా దీనికి మేము ఒక రూపం అయితే తీసుకురావడానికి ఆలోచన చేస్తున్నాము, మరి ఇక్కడ ఒక్క చోటే కాదు స్టేట్ వైడ్ కూడా వైజాగ్ని అటు కర్నూలు ప్రాంతాన్ని కూడా ఖచ్చితంగా మరి చాలా నీట్గా ఆంధ్రప్రదేశ్కి
మంచి డెవలప్మెంట్ వచ్చే విధంగా మా ఆలోచనలు ఉన్నాయి అనేటటువంటి చెప్పేటటువంటి ఇదిలో అంటే ముఖ్యంగా పంటలు పండే భూముల్ని నాశనం చేయకూడదు, ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు స్టాండ్ బైలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇదే అమరావతిలో కొంత మేర పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ట్రై చేస్తే కోర్టుకు వెళ్ళింది ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి కోర్టుకు వెళ్ళారు, ఇవ్వనివ్వలేదు. ఓకే ఫైన్, ఇవ్వనివ్వలేదు. కానీ ఇచ్చిన రైతులకి ఏం న్యాయం చేశారు? వాళ్ళు ఇచ్చినటువంటి ఇదిలో 1 ఎకరాకి డెవలప్ చేయాలంటే 2 కోట్లు కావాలని చెప్తున్నాడు. సో 50,000 ఎకరాలు ఇప్పటిదాకా అంటే అంతకుముందు 33, ఇప్పుడు ఒక 20 నుంచి 21 తీసుకుని టోటల్గా 54 ఏకర్స్, 54,000 ఏకర్స్, 20,600 ఎకరాలు ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్నారు. సో టోటల్లీ 54,000 ఎకరాలుగా మనకి టోటల్ ఫిగర్ వచ్చింది. దీన్ని డెవలప్ చేయాలంటే వీళ్ళు చెప్పిన ప్రకారం ఎకరా 2 కోట్లు అంటే 50,000 ఎకరాలకి 2 లక్షల కోట్లు. ఇప్పటికీ సుమారుగా 70,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని చూపిస్తూ. సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి మరి కామధేనువు లాంటి అమరావతి అని చెప్తాడు, దేవతల రాజధాని అని చెప్తాడు, ఇంకేదో పైనుంచి దిగొచ్చింది అని చెప్తాడు. ఎంత సిగ్గుచేటు అంటే మరి నిన్నగాక మొన్న వాళ్ళు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి 5 గంటల సేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టటమే పనిగా పెట్టుకున్నారు తప్ప మేము తీర్మానం చేసేసాం ప్రజల్ని ఏమార్చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అన్నటువంటి విషయం, చాలా లోతుగా ఆలోచిస్తున్నారు అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి అవగతం కావట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే అమరావతి అనే పేరు తీర్మానం చేసావు, ఫైన్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? అక్కడికి వెళ్ళే ముందు ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ అంతా కూడా అమరావతికి వ్యతిరేకమా? మేమెప్పుడూ వ్యతిరేకం కాదు, వ్యతిరేకమని మా నాయకుడు ఎప్పుడూ చెప్పలేదు. ఇక్కడ ఖచ్చితంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉంటుంది, అక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉంటుంది, కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ ఉంటుందని టోటల్గా రాష్ట్రం మొత్తం మీద మూడు రాజధానులు అనుకోవచ్చు, 3 చోట్ల డెవలప్మెంట్ అనుకోవచ్చు. ఇప్పుడు అమరావతిని ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం చేయలేదు. ఈవెన్ పార్లమెంట్లో కూడా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, ఫస్ట్ టైం ఎంపీగా, ఇంకా ఈ పార్టీ అది పెట్టనప్పుడు కూడా అసలు అడ్డగోలుగా చంద్రబాబు నాయుడు ఒక లేఖతో ఆంధ్ర రాష్ట్ర జీవితాన్ని బుగ్గిపాలు చేసి ఒక లెటర్తో విడగొట్టేయండి అని చెబితే, కానీ మీరు ఎట్లా పడితే అట్లా మీరు విడగొట్టద్దు, రాజ్యాంగబద్ధంగా మరి ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వవలసినటువంటివి అన్నీ కూడా ఇచ్చేటటువంటి విషయంలో అన్యాయం చెయ్యొద్దు, అట్లా అడ్డగోలుగా విడగొట్టద్దు అని చెప్పని ఆయన ఎంతో ఇదిగా ఫైట్ చేశాడు. కానీ నిన్న అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? నేను చెప్పేది అదే, ప్రకటనలు ఆర్భాటాలు అని, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో చంద్రబాబు నాయుడు గారు అందవేసించాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఈయన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండంగా 67 మంది ఎమ్మెల్యేలతో క్లియర్గా చెప్పాడు, 30,000 ఎకరాలు మినిమం ఉన్నటువంటి పరిధిని మనం క్యాపిటల్గా తీసుకుంటే ప్రజలకి మంచి చేయడానికి బాగుంటుంది. మనకి ఇచ్చినటువంటి శ్రీకృష్ణ కమిటీ కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్లేసెస్ చూపించారో ఆ ప్లేస్లో జస్ట్ 10 అడుగులు నుంచి ఒక 15 అడుగులు తవ్వితేనే వాటర్ ఉబికి వచ్చేస్తుంది, అది కరెక్ట్ అయినటువంటి ప్లేస్ కాదు అని కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటు నంబూరు నుంచి అటు నంబూరు పెదకా కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్లో మరి సుమారుగా దగ్గర నాకు తెలిసి లిటరల్లీ ఒక 10,000 ఎకరాల దాకా ఉన్నట్టుంది. ముందు అక్కడ స్టార్ట్ చేసుకోండి, సరే నీకు నచ్చినట్టే చేయాలి అనుకుంటే గవర్నమెంట్ భూముల్లో చెయ్యి. ఇలాంటి ల్యాండ్ పూలింగులు చేసి వాళ్ళకి ఏ న్యాయం చెయ్యలేక, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేక, వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటే తిరిగి మళ్ళీ వాళ్ళకి మనం ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా ఇప్పటి వరకు నువ్వు అన్యాయం చేస్తూ నువ్వు చేయగలిగిందేంటి, మేము చెయ్యలేనిదేంటి? వాళ్ళకి మేము ఏ అన్యాయం చేయలేదు రైతులకి. ఆ టైంలో రైతులకి రైతు భరోసా అంటూ రైతు భరోసా కేంద్రాలు అంటూ ఏ టైంలో ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అని ఇలాంటి సీజన్స్ ఉంటాయి, ఆ సీజన్ టైంలో కరెక్ట్గా ఇన్పుట్ సబ్సిడీస్ పర్ఫెక్ట్గా ఇచ్చి మరి ఎప్పుడైనా గనక ఎట్లా ఈ పంట నష్టాలు గనక జరిగితే
వితిన్ 10 డేస్లో ఆ యొక్క నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమాలు చేయటం కానీ, ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చూడటం కానీ, మరి మీరు రీసెంట్లీ మరి పోయిన సంవత్సరం మీరు చూడొచ్చు, మరి మిర్చి రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, ఉల్లి రైతులు కావచ్చు, రోడ్ల మీదకి వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. బేసిక్ రైతుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఆరోపణ ముఖ్యంగా యాసంగి పంటలో కానివ్వండి, రబీ సీజన్లో కానివ్వండి, లేకపోతే అంటే ఈ ఖరీఫ్ సీజన్లో కానివ్వండి, ఇలాంటి పంటలు వేసినప్పుడు ఆ పంటకు సంబంధించి మేము ఇచ్చాము అని చెప్పుకుంటున్నారే తప్ప ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి అందాయి అనే లెక్కలు ఎందుకు మీరు చెప్పుకోలేకపోయారు? మా దగ్గర విత్ డేటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా వితౌట్ డేటా గాల్లో కాకి లెక్కలనేవి చెప్పరు. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతన్నలు ఉన్నారు, ఎంతమంది కవులు ఉన్నారు, ఎవరికి ఏ రకంగా ఈ రైతు భరోసా అనేది అందుతుంది, ఎంతమందికి ఏ రకంగా ఇవ్వాలి అనేది కూడా స్పష్టమైనటువంటి డేటాస్ మా దగ్గర ఉన్నాయి. అది మేము గాల్లో కాకి లెక్కల్లో అయితే మాత్రం మేము ఎప్పుడూ చెప్పాం. అది తీసుకున్నటువంటి రైతు కూడా ఈ రోజున మీరు, ఎందుకంటే ఇప్పుడు నేను మొన్న చెప్పాను కదా, పోయిన సంవత్సరం మరి అన్న మిర్చి రైతుల్ని కలిసినా, ఉల్లి రైతుల్ని కలిసినా, మరి మామిడికాయ రైతుల్ని కలిసినా కూడా ప్రతి ఒక్కళ్ళు ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అన్న మీరున్న టైంలో అసలు మీరు మా కోసం కట్టినటువంటి ఆ ఇన్సూరెన్స్లు ఉంటాయి కదా, అవి అసలు మేము కట్టాలన్న విషయం కూడా మాకు తెలియకుండా, మరి మా టైంలో మాకు ఎప్పుడైనా పంట నష్టం జరిగితే ఆటోమేటిక్గా వాలంటీర్ ఇంటికి వచ్చి మాకు ఆ పంట నష్టం డబ్బులు ఇచ్చేవాడన్నా. అసలు మాకు మేము కట్టాలి అన్న విషయం కూడా తెలియదు. కానీ వీళ్ళు వచ్చిన 2 ఏళ్లలో ఈ పంట నష్టం బీమాకి సంబంధించినటువంటి డబ్బులు వీళ్ళు చెల్లించకపోవటం వల్ల మరి సరైనటువంటి సమయంలో మరి రైతులకి ఏ విధమైనటువంటి ఆసరా అందడం లేదు కదా. అది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మేము చెప్పేది కదా, ఒక వైఎస్ఆర్సీపీ చేసింది కాబట్టి చెప్పుకోవటం అనేది కాదు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి రైతు ఆక్రందన అయితే మాత్రం రాష్ట్రానికి మాత్రం వినబడుతోంది. ఇదైతే వాస్తవం. నేను అందుకే నేనేం చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు అమరావతి పరంగా చూసుకున్నా, రైతుల పరంగా చూసుకున్నా, లేకపోతే విద్యార్థుల పరంగా చూసుకున్నా, ఆ టైంలో నాడు నేడు స్కీమ్స్ మీరు కనుక తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 34,000 స్కూళ్ళు మరి ఎంత గొప్పగా రెనోవేట్ చేశారు, ఎంత గొప్పగా మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా 8th నుంచి 10th క్లాస్ చదువుకునే పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చారా, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేశారా. మరి మా టైంలోనే కదా గోరుముద్ద అంటూ మరి పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని అందించారా. మరి ఎక్కడా 5 ఏళ్లలో ఎక్కడా ఇబ్బందికర కార్యక్రమాలు అయితే ఎప్పుడు జరగలేదే. పిల్లలు ఎంత సంతోషంగా స్కూల్స్, మరి అమ్మఒడి అనేటటువంటిది చరిత్రలో చెప్పుకోదగినటువంటి గొప్ప పథకం. మరి ఆ పథకం నిజంగా తల్లికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఎందుకంటే భర్తలు పట్టించుకొని కుటుంబాలు ఈనాటికి ఇప్పటికీ కూడా కోకల్లలుగా ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా, అటువంటి ఆడవాళ్ళకి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాల ద్వారా ఎంత గొప్పగా అందరికీ అండదండగా నిలబడ్డాడు అనేది నేను చెప్పేటటువంటి మాట కాదు, రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి తెలిసినటువంటి విషయం. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు మీరే చెప్తున్నారు నవరత్నాల త్రూ ఇంతమందికి మేము స్కీమ్స్ అందించాము, ఇన్ని చేసాము, అవి చేసాము, ఎక్కడ ఫెయిల్ అయింది? మరి ఎందుకు చెప్పుకోలేకపోయారా, లేకపోతే పబ్లిసిటీ చేసుకోలేకపోయారా? మరి ఓట్ షేరింగ్ ఎందుకంత తక్కువ వచ్చింది? 11 సీట్లకి ఎందుకు కైవసం అయింది? రైట్, మంచి పాయింట్ అడిగారు. మీరు అడిగిన దానిలో ఒక్కటైతే నేను ఒప్పుకుంటాను ఖచ్చితంగా. మేము చేసింది చెప్పుకోలేకపోతే ఇంకా ప్రజలకి ఏమర్థం అవుతుంది? 100% మా నాయకుడే ఒప్పుకున్నారు మేమెంత. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనేది అన్న ఎంత చేశారో మీరు ఎందుకంటే ఆయన మీద ఆ టైంలో కోడికత్తి అటాకులు జరిగినా, అయితే అంతకుముందు వాళ్ళ నాన్నగారి చనిపోయిన విషయంలోనైనా ఎవరైనా అధికారంలోకి రాగానే ఎవరి సంగతి అయినా చూద్దామనుకుంటారు వాస్తవంగా. కానీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచనలు అయితే చెయ్యకుండా ఖచ్చితంగా ఇచ్చినటువంటి టైం పీరియడ్ 5 years ఏదైతే ఉందో ఆ 5 yearsని కూడా ప్రజల కోసమే అంకిత భావంతో పనిచేశాడు. ఆ పనిచేసే టైంలో ఈయన చెప్పుకోలేకపోవటం, మాలాంటి వాళ్ళం కూడా చెప్పలేకపోవటం అనేది నిజంగా పార్టీ తరపున నా క్రాస్ క్వశ్చన్ ఏంటంటే, వైసీపీ సోషల్ మీడియా అనేది చాలా బలంగా ఉన్నటువంటి ఒక పార్టీ. సోషల్ మీడియాలో ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా కూడా పెద్ద ఎత్తున పబ్లిసిటీ మరి బాగానే చేసుకుంటారు. మరి అట్లాంటప్పుడు ఈ కార్యక్రమాలు అన్నీ చెప్పుకోలేకపోయారు అంటే నమ్మదగ్గ విషయం అంటారా? ఖచ్చితంగా అమ్మ. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇందా చెప్పాను ప్రకటనలు ఆర్భాటాలు అనేది, ఎందుకంటే చేసేది ఇంతైతే ఇప్పుడు మీరు చూశారు అమరావతిలో పెద్దగా ఏం చేసినా చేయకపోయినా మొన్న అమరావతి ఆవకాయ బీరకాయ పొట్లకాయ అనుకుంటూ ఒక కార్యక్రమం చేశారు ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చేత కావమ్మా, ఎందుకంటే ప్రజల డబ్బు ప్రజలకే ఉపయోగపడాలి. 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ రూపంలో ప్రజలకి అందించినటువంటి ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన ఈ ప్రకటనలకి ఆర్భాటాలకి టైము ఇవ్వలేదు, అలాగే డబ్బు ఖర్చు పెట్టలేదు. సో చంద్రబాబు నాయుడు గారు అంత అతి తెలివితేటలు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. సో అందువల్లే చెప్తున్నాను, మేము చెప్పుకోలేకపోయాం, ఇది మా ఫెయిల్యూర్. మీరు ఉద్దానం తీసుకోండి, ఉద్దానం సమస్య కేవలం అటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చూపించారేమో అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, గత 10 ఏళ్లగా చూస్తున్నాం ఆయన్ని. అంతకు ముందు కూడా నేను 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడికి ఉద్దానం సమస్య తెలీదా? ఇది 4వ మారు ఆయన ముఖ్యమంత్రి అవ్వడం. ఆయన ఏం చేయగలిగాడు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పోయినా కూడా 3 ఏళ్లలో ఉద్దానంకి సంబంధించి మంచినీటి రక్షిత పథకం అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ పైప్స్ అవి వేయటం కానీ, రెండోది వచ్చేటప్పటికి ఉద్దానం కిడ్నీ సెంటర్ స్టార్ట్ చేశారు. అక్కడ ప్రజలందరికీ మరి ఏం చెప్పాలి, అసలు ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చారని చెప్పాలి. మరి ఇంత ఇదిగా చేసుకుని మేము చెప్పుకోగలిగామా? మా తప్పు మేము చెప్పాలి, ఖచ్చితంగా మేము ఒప్పుకోవాలి. మా నాయకుడు ఒప్పుకున్నారు, మేము ఒప్పుకుంటాం. అలాంటిది మరి మీరు మాటలే చెప్పారు, మేము చేతల్లో చేసి చూపించాం. అయినప్పటికీ కూడా మీరు ఇంకొకటి అన్నారు, ఇది ఫస్ట్ మేము చెప్పుకోలేకపోయామనేది. రెండవది మీరు అడిగారు ఏ రకంగా ఓట్ షేరింగ్ పక్కకెళ్ళిపోయింది అని. మా ఓట్ షేరింగ్ ఎక్కడికి పోలే. మా 39%, యాక్చువల్లీ మాది 39% షేరు మాకు వచ్చింది. కానీ ఇంకా రావాల్సినటువంటి షేరింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు 2 రోజుల నుంచి బాగా వైరల్ అవుతోంది. అంతకుముందు పరకాల ప్రభాకర్ గారు కూడా చాలా ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ మా పార్టీ మరి ఖచ్చితంగా 49 లక్షల ఓట్లు వేసిన, పోలింగ్ జరిగేటప్పుడు రానివి కౌంటింగ్కి ఎలా యాడ్ అయ్యాయి అనేటటువంటి ఇదిలో మరి కోర్టుని అప్రోచ్ అవటం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ మెయిన్ ఆఫీసర్గా చేసినటువంటి మీనా కానీ ఇప్పటి వరకు కూడా మరి అప్పీల్ చేయలేదు. మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇదిలో కూడా వాళ్ళు కోర్టుని ఇప్పటివరకు అప్రోచ్ అవ్వడం లేదు. ఎట్లా మేము అయ్యో అంటే మీరు ఇంకొక క్వశ్చన్ నన్ను వెంటనే వేయచ్చు. మరి 19లో మీరు కూడా 151 మంది గెలిచారు కదా, మరి మీరు కూడా అలాగేనా అని మీరు అనొచ్చు. కానీ మా టైంలో చంద్రబాబు నాయుడు మరి వెళ్ళలేదు, మరి కోర్టుకి వెళ్ళుండాల్సింది. మేమేంటో నిరూపించుకునే వాళ్ళం. అంటే మా టైంలో ఎట్లాంటి మీరు వెళ్ళారు కదా, మరి ఏం ప్రూవ్ అవుతుంది అక్కడ? మేము అప్రోచ్ అయ్యింది మా యొక్క నిజాయితీకి నిదర్శనం. అంటే మీ నిజాయితీ బయటపడేసరికి ఈ 3 ఏళ్ళు కూడా పూర్తయిపోతాయి, మళ్ళీ ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. ఇంకా నిజాయితీగా ఉన్నా కూడా ఏం లాభం అప్పుడు? మా నిజాయితీ ఇప్పుడు ప్రజలు కౌంట్ చేస్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా గ్రౌండ్ రియాలిటీ, ఎందుకంటే ఆల్రెడీ నేను 2 times కార్పొరేటర్ అని చెప్పాను. ఈరోజు నా వార్డులో నేను మీతో కావాలంటే నేను ప్రజల దగ్గరికి కూడా తీసుకెళ్ళి మీకు వినిపిస్తాను. నేను ఈ ప్రభుత్వానికి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే నయం అని 100లో 80 మంది చెప్తా ఉన్నారు. సో ఏంటంటే మేమేం చెప్తున్నామంటే ఈ 3 ఏళ్ళు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు భరించాలి. రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళు ఎలక్ట్ అయ్యారు, వాళ్ళు కింద మీద పడ్డారు, అలాగే మరి ఆఫీసర్స్తో కుమ్మక్కయ్యారు, అలాగే ఈవీఎం మిషన్స్ని మేనేజ్ చేశారు. ఇదైతే వాస్తవంతో కూడినటువంటి విషయం. మనం కాదు, పరకాల ప్రభాకర్ లాంటి సీనియర్ అనలిస్టులు కూడా ఇలా జరిగింది, ఇది వాస్తవం అని మరి చెప్పటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. అంటే అంత బాగుంది. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పిక్చర్ ఏదైతే ఉందో చాలా క్లారిటీగా ఉంది. కానీ ప్రజలు ఎక్కడ స్కీమ్స్కి లోబడి ఓట్లేసారా, లేకపోతే వైలెన్స్తో కూడిన పనులు కొన్ని జరిగాయి కాబట్టి అందుకు భయపడి ఓట్లేసారా, లేకపోతే ఈ బూతులు తిట్టడం కానివ్వండి, మరి వాటి సంగతి ఏంటి? వైలెన్స్తో కూడినటువంటి వ్యవహారం అంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గనక వైలెన్స్తో కూడినటువంటి వ్యవహారం చేస్తే కోడికత్తంత డ్రామా అనే మాట కూడా గట్టిగా వినిపించింది కదా ఆ టైంలో. అవునా? మరి అంతకుముందు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు యాక్సిడెంట్ కూడా మరి డ్రామానేనా? అది చెప్పాలి కదా మీరు, ఇది చెప్పాలి కదా. కోడికత్తి అంటే ప్రతి ఒక్కడికి తమాషాగా ఉంది, కానీ నిజంగా దానికి గనక ఏదన్నా ఇంత పాయిజన్ గనక ఉంటే అవడానికి అది కోడికత్తే అవ్వచ్చు, మనిషి ప్రాణం పోయేది కాదా చెప్పండి. కానీ మా నాయకుడు ఆ రోజున ఎట్లాంటి గొడవలకి మమ్మల్ని
నాట్ ఓన్లీ కోడికత్తి, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా బేసిక్గా ఎవరైతే దస్తగిరి ఉన్నాడో తనే మర్డర్ చేశారని ఒప్పుకున్న వ్యక్తిని బయట తిరుగుతుంటే చెప్పు తీసు కొట్టినట్టుగా సునీత అనేటటువంటి ఆవిడ, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లెలు వరుస, మరి ఆవిడ అలాగా అతనికి ఇప్పుడు ఒకప్పుడు వాడి బతుకేంటి, ఇప్పుడు అతనికి వెనకాల మళ్ళా మరి తనకి కార్లు, ప్రొటెక్షను, ఈ రకమైనటువంటి వ్యవహారాలు కళ్ళ ముందు జరుగుతున్నా కూడా మరి తన పొజిషన్ ఇప్పుడు చాలా మెరుగ్గా ఉండి కూడా అలాంటి కళ్ళ ముందు కనిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడుస్తోందే తప్ప మరి ఆ వ్యక్తి అలా ఎలా బయటకు తిరగలుగుతున్నాడు అని అతని మీద ఎందుకు ఇది చేయట్లేదు? ఆ వ్యక్తి ఒక్కరే అంటే అనుకోవచ్చు, సొంత చెల్లి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి చేయించారు అని చెప్పేసి బహిరంగంగా చెప్తే సరిపోదు కదా. కోర్టు రీసెంట్లీ ఏం చెప్పారు, సిబిఐ ఏం చెప్పింది, అవినాష్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ భారతమ్మకు కానీ ఎటువంటి సంబంధము లేదు, దీనిలో వాళ్ళని పర్టిక్యులర్గా చేర్చవలసినటువంటి అవసరం లేదు అని చెప్పింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు అండ్ కోక్ కానీ షర్మిల గారికి కానీ సునీత గారికి కానీ మరి సిగ్గుందా లేదా అనేది వాళ్ళని వాళ్ళు మననం చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే కళ్ళకి కట్టినట్టు ఒక నిజం. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమీ ముఖ్యమంత్రి కాదు, ఆయన చేతుల్లో ఎట్లాంటి పవర్స్ లేవు, పోనీ ఎవరినైనా మ్యానిపులేట్ చేశాడు అనుకోవడానికి ఎటువంటి ఇది లేదు. గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి చాటున పాపం షర్మిల సునీత గారు పాపం ఊయలు ఊగుతున్నారు, మరి ఏదన్నా చెయ్యొచ్చు కదా. మరి నిజాలు ఎందుకు బయటకు వస్తున్నాయి, ఎట్లా బొక్కబోర్ల పడుతున్నారు? ఒక వ్యక్తిని అన్యాయంగా మాట్లాడినా, ఒక వ్యక్తికి అన్యాయంగా బురద చల్లాలని చూసినా మనుషులకి చెల్లుబాటు అవుతుందేమో కానీ పైన భగవంతుడు అనేవాడు కన్న తల్లికి కూడా చెల్లుబాటు అవుద్దా? మరి కన్న తల్లిని ఏమారుస్తోందమ్మా షర్మిల గారు. విజయమ్మ గారు అలాంటి వ్యక్తి కాదు. ఆవిడ చేత ఒక కాగితం మీరు బయటికి ఇది చేసినంత మాత్రం అది నిజమైంది. మీరు చూశారు, 4 మనుమలు అని రాసుంది దాని మీద. మనకి అవన్నీ మనం మీడియాస్లో చూసాం. 4 మనుమలు ఎక్కడున్నారమ్మా? ఎక్కడున్నారు? షర్మిల గారికి ఒక కొడుకు, ఒక కూతురు, జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆడపిల్లలు, 4 మనువలు ఎక్కడున్నారు? అక్కడే తెలుస్తోంది మన తెలివితేటలు ఏంటనేది. మనం ఏదో చేసేసి మ్యానిపులేట్ చేసేసి ప్రజల్ని ఏదో చేసేసి మనం చూసుకుందాం అంటే అందులో పర్టికులర్గా 2 నేమ్స్ మెన్షన్ చేశారు. సరస్వతి పవర్ కానివ్వండి, లేకపోతే హెలాంక్ ల్యాండ్ కానివ్వండి, ఇవి కూడా పర్టికులర్గా షర్మిలకి సంబంధించినటువంటి పిల్లలకి చెందాల్సినవి అని చెప్పేసి అని అందులో క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక్క మాట చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా సంపాదించుకున్నటువంటి ఆస్తుల్లో కూడా ఇప్పుడు భాగం కావాలి అనేటటువంటి ఒక యాటిట్యూడ్తో అడుగులు వేస్తున్నారు షర్మిల గారు. ఇదైతే వాస్తవం. మరి ఆయనవన్నీ కూడా ఇప్పుడు ఈడీ కేసుల్లో లింకప్ అయి ఉన్నాయి. అఫిడవిట్లో ఈయన ఆస్తులన్నీ కూడా అటాచ్మెంట్ చేసున్నాయి, సరస్వతి పవర్ షేర్స్తో సహా. అఫ్కోర్స్ ఎంఓయూ రాసుండొచ్చు విజయమ్మ గారికి, కానీ అది గనక తేడా వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రద్దవుతుంది కదమ్మా. నాకు తెలిసి ఏ ఆడపిల్ల కూడా పుట్టింటి మేలు కోరుకుంటుంది కానీ పుట్టింటిని నాశనం అయిపోవాలని కానీ మరి రక్త సంబంధం సర్వనాశనం అయిపోవాలని కానీ ఈ రాష్ట్రంలో ఎవరూ కోరుకోరు. ఆమె మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి లాంటి అన్న ఎవరికి అన్న పదానికే కళంకం, చెల్లెలన్న పదానికే కళంకం షర్మిల. నేనైతే వాస్తవంగా చెప్తున్నా, ఇప్పటి వరకు కూడా మేమెవ్వరం కూడా షర్మిలమ్మ గారిని, విజయమ్మ గారిని బట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి, రాజశేఖర్ రెడ్డి గారిని బట్టి మేము వారిని గౌరవించాం. ఇప్పటి వరకు మేము మొన్నటి వరకు కూడా వారిని మేము ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడింది లేదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారి మీద కేసు పెట్టి మరణానంతరం కూడా వ్యవహారాలు జరిపినటువంటి కాంగ్రెస్తో కుమ్మక్కైనప్పుడే షర్మిల గారిని మేము వ్యతిరేకించాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది మా పర్సనల్ విషయాలు, మీరు అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వద్దు, ఆ అమ్మాయికి బుద్ధి లేదని మీరెవరూ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని మాకు చెప్పడం జరిగింది. మేము ఎవరం కూడా మాట్లాడలేదు, మీడియాస్ ముందులకు కూడా మేము ఆవిడ సబ్జెక్ట్ ఎప్పుడూ తీసుకురాలేదు. కానీ కాంగ్రెస్కి సంబంధించి అందులో దూరడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కూడా లోపాయకారి ఒప్పందాలు చేసుకొని మరి ఆయన పతనమే ధ్యేయంగా పనిచేస్తోంది షర్మిల. ఇదైతే వాస్తవంతో కూడినటువంటి విషయం. నేనే కాదు, ఇంత జరుగుతున్న మరి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ మౌనం పాటిస్తున్నారంటే అర్థం ఏంటి? అందులో నిజం ఉంది అనుకోవాలా, అబద్ధం ఉంది అనుకోవాలా? ఏం జరుగుతుంది? ఆయనకి స్థితప్రజ్ఞత ఉంది, ఎదుటి వ్యక్తికి బుద్ధి జ్ఞానం లేదని. ఈయన బుద్ధి జ్ఞానం లేకుండా కానీ ఎన్నేళ్ళు ఇప్పుడు ప్రజల వద్దకి ఇదంతా కాదండి, ఇప్పుడు ఇదంతా కూడా ఎలా నెగిటివిటీ పబ్లిసిటీ అవుతుందంటే కంప్లీట్గా అంటే క్లియర్ పిక్చర్. తల్లిని చెల్లిని మోసం చేసినోడు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు అనే వర్డ్ కూడా ఇది టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి మాట కదా. దానికి నేను టీడీపీ వాళ్ళని కూడా అడుగుతా,
ఇప్పుడు షర్మిలకు అన్యాయం చేశాడు అంటున్నారు. షర్మిల గారికి మరి తను జైల్లో ఉన్నప్పుడు 16 నెలల పాటు తను భుజాన వేసుకున్నటువంటి దానికి 235 కోట్లు 243 కోట్లు ఎంతో మొత్తానికి వారికి వైట్ మనీనే ఇచ్చేయటం జరిగింది. అమ్మా ఇది నీకు ఆడపడుచుగా నేను ఇస్తున్నాను, నువ్వు కష్టపడ్డావు ఇస్తున్నానని ఇచ్చింది. మిగతావి కూడా కంపెనీలో కూడా నాకు షేర్ కావాలని అడిగింది. అవి ఈడీ కేసుల్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వడం కుదరదని చెప్పాడు ఆయన. మరి అవి అయిన తర్వాత చూద్దామమ్మా. ఇప్పుడు తనంటూ బాగుంటే షర్మిల గారికి ఏదైనా ఇస్తాడు. ఈడీ కేసుల్లో యాడ్ అయి ఉన్నటువంటి ఆస్తులు ఏదన్నా తేడా వస్తే సరస్వతి పవర్ కూడా అందులో ఉండటం వల్ల అది కనుక ఇప్పుడు అలాగా వాళ్ళు చేసిన ప్రకారంగా ఆవిడకి దొంగ డాక్యుమెంట్స్ పుట్టించి మరి విజయమ్మ గారితో సంతకం పెట్టించేసుకొని ఆవిడ వైపుకి షేర్లను ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో ఇవి ఈడీ కేసుల్లో ఉన్నాయని ఆయన ఎవరి మీద కేసులు పెట్టలా. ఇవి ఈడీ కేసుల్లో యాడ్ అయి ఉన్నటువంటి సరస్వతి పవర్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈడీ కేసుల్లో యాడ్ అయి ఉన్నాయి కాబట్టి మరి ఇది కనుక ఏదన్నా తేడా వస్తే నా బెయిల్ రద్దవుతుంది కాబట్టి దీన్ని ఒకసారి పరిశీలన చేయగలరు అని ఆయన గౌరవాత్మకంగా కోర్టుకు వెళ్ళారే తప్ప ఎవరి మీద కేసులు అయితే ఆయన పెట్టడం జరగలేదు. ఇకపోతే టీడీపీ వాళ్ళు మీరన్నట్టుగా ఎంతకాలం ఈ నిందని మీరు ఇలా మోస్తూ ఉంటారు, ఇన్ని నిజాలు ఉన్నా కూడా అని మీరు అంటూ ఉన్నారు. నేను ఒక మాట అయితే చెప్తున్నా, అసలు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వ్యక్తిని భూస్థాపితం చేస్తాను అని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గురించా మనం మాట్లాడుకునేది? నేను ఒక మాట అయితే చెప్తున్నా, నేను ఇక్కడ రాజకీయ పార్టీల గురించి డిస్కషన్ ప్రజల వద్దకి తీసుకెళ్తోంది టీడీపీయే, చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడే మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, ఒకటి వినండి. ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. నమ్మడం లేదు, అందరూ ఇప్పుడు వాస్తవాలు తెలుసుకుంటున్నారు. నేనైతే ఒకటి చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎక్కడి నుంచి లాక్కున్నాడు? ఆయన సొంత పార్టీ ఎక్కడి నుంచి లాక్కున్నాడు? అది తీసేయండి. అసలు ఎన్టీ రామారావు గారు బండ బూతులు తిట్టినటువంటి వీడియోలు చంద్రబాబు నాయుడు మీద ఎన్నున్నాయి? నా పార్టీ లాక్కున్నాడు, నన్ను చెప్పులతో కొట్టించాడు, నన్ను అవమానం పాలు చేశాడు, నా జీవితాన్ని భ్రష్టు పట్టించాడు, నా బిడ్డల్ని నాకు కాకుండా చేశాడు, ఇలాంటి వాడు ఎవరికి ఉండకూడదు అని చెప్పని ఎన్ని స్టేట్మెంట్లు ఎన్టీ రామారావు గారు ఉన్నాయి. అవన్నీ ఆయన మీద ఈనాడు పేపర్లో ఎంత అసహ్యమైనటువంటి కార్టూన్స్ వేయించారు ఆయన మీద. వీళ్ళ కుటుంబాల గురించి చెప్పేది. ఖర్జూర్ నాయుడు గారు వారి తండ్రి గారు ఏనాడన్నా తండ్రి గురించి చెప్పుకున్నాడా? లోకేష్ చూస్తే మా తాత నందమూరి తారక రామారావు గారు అని డప్పు కొట్టుకుంటాడు తప్ప మా తాత ఖర్జూర్ నాయుడు అని ఎప్పుడైనా ధైర్యంగా చెప్పాడా? ఎందుకు చెప్పరు? ఏనాడన్నా చంద్రబాబు నాయుడు తన పుట్టింటికి వెళ్ళి తన చెల్లెళ్ళని తన అక్కల్ని ఎప్పుడైనా పరామర్శించటం కానీ ఆ వీడియోలు బయటికి రావడం కానీ ఎప్పుడన్నా పరాయివాడి కుటుంబం అంటే అంత అలుసుగా ఉందా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టడం చేతకాక ఇలాంటి నాటకాలు ఆడుతుంటే భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? భగవంతుడితోనే డ్రామా ఆడటం మొదలుపెట్టినోడికి నీ కన్న తండ్రినే నువ్వు చెప్పుకోలేవు. అసలు 2 ఎకరాలతో రాజకీయంలోకి అడుగు పెట్టినటువంటి నీకు ఈ రోజున ఒకానొక పబ్లిక్ స్టేట్మెంట్లోనే చెప్పావు, ఏదో విషయంలో ఎవరో బ్లేమ్ చేస్తుంటే నీ 500 కోట్లు నాకెందుకు, నా ఆస్తి విలువే 1,00,000 కోట్లు అని. యాడ్ నుంచి వచ్చాయి నీకు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ విధంగా సంపాదించావు? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నావు నువ్వు ఈ రోజున. జగన్మోహన్ రెడ్డి గారు నీకు మాత్రం విజనరీ అంటూ 2047 చెప్తాడు, ఉండంగా ఏమీ ఉండదు. 47 గురించి చెప్తాడు. 14లో ఉండంగా 2024 అన్నాడు, 27 అన్నాడు, ఇప్పుడు 47 అంటున్నాడు. అంటే బేసిక్గా ఆ టైంలో హైదరాబాద్ని డెవలప్ చేసిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు పేరు గట్టిగా కేసీఆర్ గారి దగ్గర ఇలాంటి ప్రస్తావన ఎత్తితేనమ్మా 2 చెప్పులు పెట్టి మనము కొట్టకుండానే కొట్టేస్తాడనమాట. కేసీఆర్ గారి దగ్గర ఇలాంటి మాటలు కనుక మనం చెప్తే హైదరాబాద్ డెవలప్ చేసింది అని, అంటే పునాది వేసింది చంద్రబాబు నాయుడు. ఎందుకు? ప్రస్తుతం ఉన్నటువంటి ఏం పునాదులు వేశాడమ్మా ఆయన? హైటెక్ సిటీ నిజంగా అంటే ఈ మాట యాక్చువల్లీ టీడీపీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా వేదికగానే ఎన్నోసార్లు ప్రస్తావన తీసుకొచ్చి చాలాసార్లు ప్రచారం చేసుకున్నటువంటి వైనం కనిపించింది. సో పర్టికులర్గా నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే. చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రచారాలు, ఆర్భాటాలు, ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు, పక్కాడి క్రెడిట్ అంతా కూడా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకోండి, 2023లో దానికి సంబంధించినటువంటి అన్నీ, ఎందుకంటే ఆ ల్యాండ్ పూలింగ్ కానీ అక్కడున్న వాళ్ళందరికీ కూడా సెటిల్ చేసేసేయటం కానీ, రైతులకి సెటిల్ చేయటం కానీ, వీటికి సంబంధించినటువంటి అప్రూవల్స్ అన్నీ తీసుకురావడం కానీ, అలాగే జిఎంఆర్ గారితో కలిసి, ఎందుకంటే ఇదే విషయం నేను ఇంకొక ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. జిఎంఆర్ గారితో ముఖ్యమంత్రి గారితో కలిసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆ రోజున మరి
ఆ శంకుస్థాపన కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేశాను. అంటే లేని మాటలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు. నేను చెప్తా ఉన్నా, ఆ రోజు ఆ కార్యక్రమంలో నేను కాబట్టే ఇంత ధైర్యంగా చెప్తున్నా. మరి ఇది క్రెడిట్ చోరీ ప్రయత్నం కాదు. 26లో ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడే వేదిక సాక్షిగా చెప్పారు. ఆయన ఆ పనులు యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్లు మారినా కొన్ని జరిగేవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి మా టైంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఎందుకంటే ఏ కంపెనీ జిఎంఆర్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ వాళ్ళతో అవ్వాల్సిన టైఅప్స్ అన్నీ కూడా కంప్లీషన్ అయిపోయింది, కంప్లీషన్ ఆఫ్ వర్క్ అయింది. కాబట్టి ఇప్పుడు మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మొన్న వీళ్ళు దర్జాగా ఓపెన్ చేసుకున్నారు. అది కూడా చాలా బాగా మీరు చంద్రబాబు నాయుడు గారు అది ఇది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒక మాట చెప్తా, చంద్రబాబు నాయుడు టైంలో కుప్పంలో, నెల్లూరులో కూడా మరి జిల్లాకు ఒక ఎయిర్పోర్టు అంటూ శంకుస్థాపనలు చేశాడు. అవును, ఆయన టైంలో. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించినటువంటి భోగాపురం ఎయిర్పోర్టు మాత్రం ఇప్పుడు కళ్ళ ముందు ఎందుకు ఓపెన్ అవ్వగలిగింది? మరి చంద్రబాబు నాయుడు గారు పాపం కుప్పల్లోనూ, నెల్లూరులోనూ శంకుస్థాపనలు చేసినటువంటి ఆ యొక్క ఎయిర్పోర్ట్లు ఎందుకని పాపం శిలాఫలకాలకే పరిమితమైనాయి? కాబట్టి మనకి నేనేం చెప్తున్నానంటే, పక్కాడి క్రెడిట్ అంతా తీసేసుకోవటం, పక్కాడి మీద బురద జల్లటం, పక్కవాడిని ఓడించటానికి ఎట్లాంటి గడ్డైనా కరవటం లాంటివి ఏదైనా మంచి లక్షణాలు అనేవి ఉన్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే. అంటే ఈ లెక్కను చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం చేయడం బాగా తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి రాదా అన్నట్టు మీరు చెప్తున్నటువంటి ఆన్సర్ కనపడుతుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయం అంటే ప్రజాసేవ అన్న మాట మాత్రమే వచ్చాయనికి. కాబట్టి 5 ఏళ్లలో కూడా ఆయన ఎంత చెయ్యగలడో ఆ టైం, ఎవరికైనా 5 ఏళ్ళు అనేది చాలా చాలా లిమిటెడ్ టైం. అది ఆ 5 ఏళ్లలోనే అద్భుతాలు ఎవరూ చేయరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. సచివాలయ వ్యవస్థ అనేది ప్రతి ఒక్క గుమ్మల్లోకి కూడా ఇంటి వద్దకే ప్రభుత్వం అనేటటువంటి పాలన తీసుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థని పెట్టాడు. మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రతిరోజు వాలంటీర్ వెళ్ళి, అమ్మ మీరు ఈ కులస్తులా, లేకపోతే మీరు ఈ యొక్క పనికి మీరు సంబంధించిన వాళ్ళ, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఈ రకంగా వచ్చింది, మీరు దీనికి ఎలిజిబుల్ అమ్మ, దీనికి పెట్టుకోండి అని ఎదురు వెళ్ళి ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మరి వాళ్ళకి చేసినటువంటి సందర్భం. ఆల్మోస్ట్ ఇంకొక 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంప్లీట్ అవుతుంది అనగా కూడా జగనన్న సురక్ష అనేటటువంటిది ఒక కార్యక్రమం పెట్టి మూల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వలసలు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వలస వచ్చినటువంటి సర్టిఫికేట్స్ కానీ, స్థానికత సర్టిఫికేట్స్ కానీ, ఇవన్నీ కూడా నేటివిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మరి పిలిచి ఇవ్వడం జరిగింది. మా చేతులతో మేము డిస్ట్రిబ్యూట్ చేసాం. రేషన్ కార్డ్స్ కానీ, నేటివిటీ సర్టిఫికేట్స్ కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ, బర్త్ సర్టిఫికేట్స్ కానీ పిలిచి అనమాట. ఎక్కడ దళారీ వ్యవస్థ అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి జగనన్న సురక్ష అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి కూడా పిలిచి సర్టిఫికేట్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు. అంత ఉన్నతంగా ఆయన పరిపాలన చేశారు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి పథకాలన్నీ కూడా, ఇందా మీరు అడిగారు ఇన్ని పథకాలు, ఇంత సేవ, ఇంత ఇది ఎందుకని మీరు ఫెయిల్యూర్ అని అడిగితే ఇది కూడా చెప్తా ఉన్నా నేను. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాలంటీర్లే మోసపోయారమ్మా. అదొక్కటి చాలు మీకు. వాలంటీర్లకి మీ వ్యవస్థని కంటిన్యూ చేస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తాం. గోన్ సంచులు అమ్ముకునేవాడికి కూడా 5,000 సరిపోదు, అదే ఉద్యోగం అన్నాడు చంద్రబాబు నాయుడు. కానీ మరి ఈ రోజున మరి ఆ వాలంటీర్లు ఎక్కడైనా కనపడతా ఉన్నారా మీకు? వాళ్ళు నమ్మారు. 10,000 ఇచ్చేస్తామంటే ఈ నిమ్మల రామానాయుడు గారు నీకు 15,000 నీకు 15,000 మహానుభావుడు. మరి ఆ మహానుభావుడు మరి వాలంటీర్లను కూడా పిలిచి కూర్చోపెట్టి, బాబు మేము వచ్చామంటే నీకు 10,000 రూపాయలు ఇచ్చేస్తాం, మీ వాలంటీర్లు కంటిన్యూ అవుతారు, అప్పుడు మాకు ఈ కాకినాడ కాజా, పూతరేకులు ఇవన్నీ తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పని కూడా మరి చాలా గొప్పగా చెప్పడం జరిగింది మరి ఆ టైంలో. మరి కానీ ఈరోజు చూస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అనేటటువంటి సామెత ఒకటి ఉందమ్మా. ఆ టైప్లో మరి వాలంటీర్లని మరి నిండా ముంచేసినటువంటి ఇదిలో చంద్రబాబు నాయుడు గారు ఒక హస్తం అయితే డీసీఎం గారు కూడా ఒక హస్తం. ఆయన అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి అసలు వాలంటీర్ల మీద ముందు పెద్ద నిందేస్తాడు. ఎందుకంటే 32,000 మంది అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు, మిస్ అయ్యారు, మరి వాళ్ళు వీళ్ళ వల్లే
మిస్ అయ్యారు అని చెప్పని. తర్వాత మరి ఫస్ట్ అసెంబ్లీలో మరి హోమ్ డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, దేనికైనా కావచ్చు, లిటరల్ అసలు 34,000 మంది అమ్మాయిలు అనేది అబద్ధం. అది కేవలం ఒక 46 మంది మీదే కేసు ఉంది. అందులోనూ దగ్గర ఒక 26 నుంచి 36 మంది వరకు కూడా వెనక్కి వచ్చారు అని చెప్పని కూడా వీళ్ళే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. పాయింట్కి వచ్చారు మీరు, బేసిక్గా ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఏవైతే ఈ నిందలు పడ్డాయో స్టార్టింగ్లో, అమ్మాయిలు మిస్సింగ్ కానివ్వండి, లేకపోతే గంజాయి ఎక్కువగా స్మగ్లింగ్ అవుతుందని కానివ్వండి, లేకపోతే లడ్డూ వివాదం కానివ్వండి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎక్కడో వైసీపీ పార్టీ ఫెయిల్ అవుతున్నట్టే కనపడుతుంది. స్టిల్ ఎందుకు మీరు పోరాటం చేయలేకపోతున్నారు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఒక ప్రెస్ మీట్కే పరిమితం అవుతున్నారే తప్ప ఎవరు దాన్ని పెద్దగా ఖండిస్తున్నట్టు కానీ, పదే దాని మీద నిలదీస్తున్నట్టు కానీ, పోరాటం చేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు? ముఖ్యంగా మీ సోషల్ మీడియా వేదికల్లో, మెడికల్ కాలేజెస్లో అసలు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈజ్ వెరీ పవర్ఫుల్. మీరు గమనించుకోవడం లేదేమో. మీరు ఒక్కసారి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కేవలం టీడీపీ పార్టీ వాళ్ళు ఏ అమ్మాయిలతో రాసలీలలు చేస్తున్నారు, లేకపోతే ఎవరితో ఏ రకంగా ఉన్నారు, లేకపోతే ఎవరితో గడుపుతున్నారు, అది మీ భ్రమ. ఇట్లాంటి వాటి మీద పార్టీలో తప్ప ఈ విషయాల మీద ఎందుకు ఫోకస్ పెట్టట్లేదు? మేము ఫోకస్ పెట్టట్లేదు అనుకోవడం అనేది మీ అమాయకత్వం. మెడికల్ కాలేజెస్ విషయంలో 100% సక్సెస్ అయినటువంటి పరిస్థితి మాది. రెండోది, లడ్డూ వివాదంలో ఈ రోజుకి కూడా మేము ఎన్ని గుళ్ళ దగ్గర మేము ఇది చేస్తూ మేము ప్రొటెస్ట్ చేస్తున్నామో, మీరు కొన్ని కార్యక్రమాలు మీరు కొంచెం రెగ్యులర్గా చూడాలనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఎందుకంటే మా నాయకుడు ఎక్కడా కూడా, మేము సోషల్ మీడియా వేదికగా కావచ్చు, ప్రెస్ మీట్స్ కావచ్చు, గుళ్ళ దగ్గర మేము ధర్నాలు చేయటం కావచ్చు, రకరకాలుగా మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలకి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది, చేస్తున్నాం. హిందూ ధర్మ పరిరక్షకులం అంటూ మరి ప్రతి ఒక్కళ్ళని కూడా ఏమార్చేటటువంటి ప్రయత్నంలో, ఎందుకంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యొక్క అభిమానం, ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క అభిమానాన్ని కూలదోసేటటువంటి ప్రయత్నంలో అసలు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి మ్యాపే ప్రజల్లో ఎక్కడ కనబడకూడదు. మీరు అన్నారు నన్ను ఇప్పుడు, అంటే మీరు కొంచెం చూస్తూ ఉండాలి, పట్టించుకోవాలని. బేసిక్గా మరి శాటిలైట్ ఛానల్స్లో ఎందుకు రావట్లేదు? ఎందుకు పెద్దగా ప్రెజెంట్ చేయట్లేదు? టీవీ9, ఎన్టీవీ, ఏబిఎన్ ఇలాంటి వాటిల్లో ఎందుకు పెద్దగా వీటి గురించి? అసలు మీరు టీవీ5, ఏబిఎన్ వీటి గురించి మాట్లాడితే నాకు చాలా నవ్వు. నేను టీవీ9 గురించి కూడా మేము చెప్తున్నాం, టీవీ9లో కూడా మేము చేసేటటువంటివి చూపిస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మాకు, ఎందుకంటే టీవీ9, ఎన్టీవీ ఇవన్నీ కూడా కొంచెం న్యూట్రల్ ఛానల్స్. అవి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితులు. మాకున్నదల సెల్ఫ్ మీడియా అంటూ ఏదన్నా ఉందంటే మాకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సాక్షి మీడియా అనేది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే మేము అధికారంలో ఉండంగా కూడా, ఎందుకంటే మీడియాని మ్యానిపులేట్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే. నందిని పందిని నంది అనగలడు, అలా చేయగలడు కూడా. కానీ మేము అలా అబద్ధాలని నిజాలుగా చెప్పేటటువంటి పరిస్థితులు అయితే మాత్రం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి రాదా మీడియాని మేనేజ్ చేయడం? మీడియాని మేనేజ్ చేయడం ఆయనకి రాదు అని మనం అనుకోకూడదమ్మా. ఎందుకంటే నిజం అనేది ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి అనేది ఆయన ఇంటెన్షన్. నిజం ఎందుకంటే నేను చేసిన మంచి ఖచ్చితంగా, ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ ఎన్ని మీడియాస్కైనా కంటే కూడా మౌత్ పబ్లిసిటీ, ప్రజల్లో వచ్చేటటువంటి ఆదరణ, ప్రజలు నమ్మేటటువంటి ఆ నమ్మకం ఏదైతే ఉందో దాని మీద ఆయన ఎక్కువ ట్రస్ట్ చేస్తారు. సో కానీ ఇప్పుడు ఆయనకు కూడా తెలుస్తూ ఉంది ఖచ్చితంగా ఎదుటివాడిని, మరి రావణాసురుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కొట్టాలంటే, అంటే ఇప్పుడు 10 తలలు అని చెప్పకూడదు, కొన్ని తలలు అని చెప్పదు. లోకేష్ ఒక తల, మరి డిప్యూటీ సీఎం గారు ఒక తల, హోమ్ మినిస్టర్ ఒక తల, ఇట్లా రకరకాల తలలు పెట్టుకొని మరి ఆయన ఏ పార్టీతో కావాలనుకుంటే ఆ పార్టీ తలలు కూడా పెట్టుకొని ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు చెప్తా ఉన్నాం, వాళ్ళు 30 కాదు 40 పార్టీలతో కలిసి వచ్చినా ఈసారి కలిసి ఉండగానే కొడతాం. జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం ఏంటో ఆల్మోస్ట్ ప్రజలకు అర్థమై ఉంది. ఆ అర్థమై ఉన్నదాన్ని ఇంకా బాగా ప్రజలకి చెప్తాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, ఇంకా వెళ్తాం, ప్రజల్ని ఇంకా జాగృతులను చేస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ఆయన పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నాడు. ఆయన ఎప్పుడో వచ్చే సంవత్సరం స్టార్ట్ చేయబోయే పాదయాత్ర గురించి ఇప్పటి నుంచే పాపం వీళ్ళు జబ్బలు జరిచేసుకుంటూ తెగ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. ఆయన పాదయాత్ర విలువేంటో, ఆయన ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుందో, మిర్చి రైతుల దగ్గరికి వెళ్తేనే అల్లాడిపోయారు పాపం మా మహానుభావులు.
ఎందుకంటే ఎంతమంది వస్తున్నారేంటి అని. రేపు పాదయాత్ర స్టార్ట్ అయితే ఒక్కొక్కళ్ళకి గొంతులో మాట కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. వీళ్ళ యొక్క ప్రతి అన్యాయపూరితమైనటువంటి చర్యలన్నీ కూడా వీళ్ళు భగవంతుడిని వదిలిపెట్టట్లేదు, రైతుల్ని వదిలిపెట్టట్లేదు, ఆడపిల్లల్ని వదిలిపెట్టట్లేదు. మీరు ఇందాక అంటున్నారు ఏంటి వాళ్ళ యొక్క రాసలీల కార్యక్రమాలని, అంటే అవన్నీ మీరు సపోర్ట్ చేస్తున్నారా? సోషల్ మీడియాలో మేము బయటికి తీసుకొచ్చామని మీరు చెప్తా ఉన్నారు. మేమే కాదు, ఎన్టీవీ చూపించింది, TV9 చూపించింది, ఇతరత్ర ఒక TV5, ABN, మహా న్యూస్, ఇవి ఏవైతే చవకబారు పచ్చ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్ప మిగతా అన్ని ఛానల్స్ చూపించినాయి. ఎందుకు చూపించినాయి? వాళ్ళు చేస్తున్న తప్ప ఒక పరమ పవిత్రమైనటువంటి తిరుపతి మహాపుణ్యక్షేత్రానికి బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి యొక్క పరిస్థితులు ఏంటో రోడ్ల మీదకి వచ్చింది. నిన్నగాక మొన్న తమ్మినపట్నంలో కోదండరామస్వామి ఆలయ చైర్మన్ సతీష్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి చేసినట్టు వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్ అమ్మా. ఆ రాసలీలలో నేను వాళ్ళని సమర్థించట్లేదు, కానీ వాటి మీదే ఫోకస్ ఉంది. వాటి మీద మాకు ఫోకస్ లేదు. రోజులు నడుస్తుంటే వస్తున్నటువంటి విషయాన్ని బహిర్గతం చేస్తున్నాం. ఇలాంటి ఎదవలకి చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు, ఇలాంటి వెదవలకి. ఎందుకంటే ఆ టైంలో మీరు అనొచ్చు, మీ టైంలో కూడా ఒక మిస్టేక్ జరిగింది కదా ఎస్వీబీసీ చైర్మన్ అని చెప్పని మీకు ఆ క్వశ్చన్ మీకు తటస్థించింది. నేను గమనించాను కాబట్టి చెప్తున్నా. ఆ చైర్మన్ని జస్ట్ ఆడియో లీక్ అవ్వడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్లీగా మాట్లాడి అతన్ని విత్డ్రా అయ్యేలా చేశాడు. కానీ మీరు ఆ పని చేయగలిగారా? మీ జుట్టు ఆయన చేతుల్లో ఉంది, ఆయన జుట్టు మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏమార్చుకుంటూ వస్తున్నారే తప్ప అసలు తిరుమల పవిత్రత గురించి ఆలోచించగలుగుతున్నారా? అసలు ఇలాంటి వాళ్ళని అసలు ఇతనేం చేశాడు? బిఆర్ నాయుడుకే కనుక శిక్ష పడుంటే ఈ వెధవ ఇలా చేసేవాడా? ఈ చైర్మన్ ఆ బిఆర్ నాయుడు గారిని తీయలేదు, నన్నేం చేయగలుగుతారు అని. ఇప్పుడు అరవ శ్రీధర్ ఉన్నాడమ్మా, అలాగే గుంటూరు ఎమ్మెల్యే ఉన్నాడు షరీఫ్, మరి కూన రవికుమార్ గారు ఉన్నాడు, కోనేటి ఆదిమూలం ఉన్నారు. అంటే వీళ్ళకి ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు? అంటే అమ్మాయిల్ని ఆడుకోమనా, అమ్మాయిల జీవితాలతో ఆడుకోమనా? నిన్నగాక మొన్న అరవ శ్రీధర్ ఎవరైతే అన్యాయం చేశారో ఆ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చి నాకు ఇప్పటి వరకు మరి ఎటువంటి న్యాయం చేయట్లేదు, మీ ఆఫీస్ ముందుకు వచ్చి ఆత్మహత్య చేసుకుంటానని పవన్ కళ్యాణ్ గారిని గట్టి వార్న్ చేసింది. ఏం చేశారు ఆ అమ్మాయికి ఇప్పటి వరకు? అంటే వాళ్ళు చేస్తున్నవన్నీ మంచా? అవి బయట పెడితే సోషల్ మీడియాగా వైఎస్ఆర్సీపీగా తప్ప? అంటే వాళ్ళు చేస్తున్నవి మంచా? వాళ్ళకి అధికారం ఇచ్చింది ఎందుకు? చేస్తున్నది ఎందుకు? ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆ అమ్మాయి గల్లా మాధవితో మరి అంబటి రాంబాబు గారి ఇంటి మీద కానీ జోగి రమేష్ గారి ఇంటి మీద కానీ ఆ రకంగా ఇది చేయించారు. అవి కరెక్టా? వాటి మీద మేము పోరాటం తప్ప కోడిని కోసారని చెప్పని రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకెళ్ళి కేసులు పెట్టినటువంటి వాళ్ళని మాత్రం జైళ్లలోకి తోస్తున్నారు. డ్రగ్స్తో దొరికిపోయినటువంటి మరి ఆయన ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారిని మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఎలా పంపించారమ్మా? మరి చాలా బాగా రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది కదా, ఒప్పుకుంటారు కదా మీరు? నేనెందుకు చెప్పండి. మీరు ఇప్పుడు వరకు చెప్తున్నారు కదా మీ సోషల్ మీడియా మీరు ఫైట్ చేయట్లేదు అని మాట్లాడుతున్నారు. మేము ఫైట్ చేస్తున్నామో లేదో మాకు తెలుసమ్మా, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకి అర్థమవుతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలుస్తూ ఉంది. మరి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది. నిజంగా జగన్ గారినే మళ్ళీ ఈ టర్మ్లో ఆయన్ని తెచ్చుకుంటేనే మనకి బాగుండేదేమో. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వాలంటీర్ ఇంటికి రావట్లేదని బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ సెక్రటరీలను తీసుకెళ్ళేమో ఏంటి టాయిలెట్స్ దగ్గర వాచ్మెన్ల డ్యూటీలు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సెక్రటరీస్ అంతేనమ్మా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థని సర్వనాశనం చేయడానికి ఉద్యోగస్తుల్ని కూడా హింసిస్తారా? ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? యాజ్ ఎ కార్పొరేటర్గా 10 సంవత్సరాలు 2 టర్మ్లు ఉన్నారని చెప్తున్నారు. సో అప్పుడు కూడా మీరు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి మీ డివిజన్స్కి ముఖ్యంగా? నేను పాత డివిజన్ 48 విజయవాడమ్మ, 48వ డివిజను, అలాగే 64 డివిజన్లుగా రూపాంతరం చెందిన తర్వాత 34వ డివిజన్కి నేను ప్రాతినిధ్యం వహించాను. 2 డివిజన్స్లో కూడా మరి 48 డివిజన్కి కార్పొరేటర్గా ఉండగా ఫ్లోర్ లీడర్గా కూడా పార్టీ ప్రతినిధిగా కూడా వర్క్ చేయటం జరిగింది. సూపర్. మరి విఎంసీ ప్రతిపక్ష నేతగా, విజయవాడ ప్రతిపక్ష నేతగా, మరి కేవలం ఇక్కడ లోకల్ సమస్యలే కాకుండా విజయవాడ పరిధిలో, రాష్ట్ర పరిధిలో ఉత్పన్నమైనటువంటి ప్రతి ఈవెంట్లో కూడా పార్టిసిపేట్ చేసి పార్టీ ప్రతినిధిగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితులు. అలాగే నా 2 డివిజన్స్లో కూడా సాయి శక్తుల మరి నేను ఆ డివిజన్స్లో కూడా కొంచెం మేజర్గా కాస్త ఎస్సీస్ ఉండేవారు.
దానివల్ల కొంచెం మాకు నిధులు అనేవి ఎక్కువగా అలాట్ అవటం జరిగింది. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికార పార్టీకి నాకు అలాట్ అయ్యే నిధులు ఆపడానికి ఎక్కడా కూడా వాళ్ళకి స్కోప్ అనేది దొరకలేదు. పైగా అపోజిషన్ లీడర్ని అవ్వటం వల్ల నాతో పోట్లాడటానికి కొంచెం సాహసం చేసేవాళ్ళు కాదు. సో అర్థమవుతుంది. ఇప్పుడు మీతో ఈ హాఫ్ అన్ అవర్ 45 minutes కాన్వర్జేషన్లో ఐ కెన్ అండర్స్టాండ్ చాలా బ్యాలెన్స్డ్గా, చాలా నీట్గా, చాలా కన్విన్సింగ్గా వెళ్తున్నారు ఎక్కడైనా కూడా. ఎందుకంటే ప్రజల కోసం అమ్మ, ఏదైనా ఇదేం మా సొంతమేం కాదు, లేకపోతే నా కోసమో నా భర్త కోసమో నా బిడ్డల కోసమో కాదు. అల్టిమేట్లీ ప్రజలు బాగుండాలి. ప్రజలు మమ్మల్ని నమ్మి మాకు ఓట్లు వేసినందుకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ పీరియడ్కి మేము న్యాయం చేయాలి. ఒక మంచి నాయకుడి కింద నేను పనిచేస్తున్నందుకు నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. మరి ఎన్నో, ఎందుకంటే ఆ టైంలో 16లో జలీల్ ఖాన్ గారు పక్కకి వెళ్ళిపోయినా కూడా నేను పక్కకి తొలగకుండా, నలుగురు కార్పొరేటర్లు వెళ్ళిపోయినా 15 మందిని కాపాడుకుని జగన్మోహన్ రెడ్డి గారి ముందుకు తీసుకెళ్ళి, మరి ఆ టైంలో ఆ ఎండింగ్ వరకు కూడా నా పోరాటం అనేది అలా ఉంది. ఆ తర్వాత కూడా మరి ఇప్పుడు కూడా మరి 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చాక కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ని బ్రేక్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు ఇక్కడున్న లీడర్స్ అందరూ కూడా. కానీ మేమెవ్వరం కూడా అందుకు స్కోప్ ఇవ్వలేదు. నాతో పాటు కొంత ఉన్నటువంటి కార్పొరేటర్స్ కూడా చాలా గౌరవాత్మకంగా ఈసారి, అప్పుడు మేమెంత ధైర్యంగా ఉన్నామో ఇప్పుడు కూడా అంతే ఇదిగా ఉండి ఎండింగ్ టైం వచ్చేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా చేయగలిగాము. కొన్ని కోట్ల రూపాయలతో మరి ఈ యొక్క డివిజన్స్కి చేయగలిగినంత. అంటే ఎన్ని సీసీ రోడ్లు వేయగలిగారు? లేకపోతే సుమారుగా ఈ డివిజన్కి అయితే ఒక 5 కోట్ల రూపాయల వర్క్స్ అయితే చేయించానమ్మా. మేజర్ రోడ్స్ మహాలక్ష్మి బార్ రోడ్ ఒకటి, అలాగే ఈ ప్రభాస్ కాలేజ్ రోడ్ ఒకటి, 5th లైన్ రోడ్ ఒకటి, అలాగే ఇన్నర్ రోడ్స్, కొన్ని చోట్ల కల్వర్ట్స్, కొన్ని చోట్ల వాటర్ పైప్ లైన్స్, యూజీడీ లైన్స్, ఇవన్నీ కూడా ఈ డివిజన్ లో చేయటానికి, డ్రైనేజ్ వ్యవస్థ కానీ అంటే కొన్ని చోట్ల అదే చెప్పాను. యూజీడీ అంటే దానికి సంబంధించినటువంటి అన్ని కూడా లిటరల్లీ ఒక 5 crores ఈ డివిజన్కి నేను చేయగలిగాను. సూపర్. అంతకుముందు ఆ డివిజన్లో లిటరల్లీ ఒక 7-8 crores దాకా ఆ డివిజన్లో, ఎందుకంటే చెప్పాను కదా ఎస్సీ ఫండింగ్ కొంత ఉంది అని చెప్పాను. దట్స్ యువర్ పర్సనల్ లైఫ్. అది ఎలా వచ్చిందో కూడా మీరు నాకు చెప్పారు కాబట్టి సో ఇప్పుడు ఆ విషయం ప్రత్యేకంగా అయితే అవసరం లేదు. సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్. అంటే అక్కడ మెజారిటీ పీపుల్ అమ్మ, అంటే ప్రజల గురించి చెప్తున్నాను నేను. అక్కడ ఉండటం వల్ల ఏంటంటే ఎస్సీ ఫండింగ్ అనేది కూడా ఉంటుంది. మీరు ఏదైనా కార్పొరేటర్గా ఏదైనా డివిజన్లో వర్క్ చేసినా అక్కడ ఎస్సీ సామాజిక వర్గం ఉంటే మీకు ఎస్సీ ఫండింగ్స్ వస్తాయి. అది ఎవ్వరు ఆపడానికైతే లేదు, అది వాళ్ళకే ఉపయోగించాలి, వాళ్ళ కోసమే ఇది చేయాలన్నమాట. సో ఆ లెక్కలో 48లో చాలా కొన్ని సంవత్సరాల సమస్య అనమాట అవుట్ఫాల్ డ్రైన్ సమస్య. అది ఏంటంటే ఒక చిన్నపాటి వర్షం వచ్చిందంటే దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పాపం ఇళ్లల్లోకి వచ్చేసేవి. నేను కూడా లిటరల్లీ ఒక 2-3 సంవత్సరాల పాటు బాగా ఆ వర్షం వచ్చినప్పుడల్లా నేను, మా హస్బెండు, మా కార్యకర్తలు మేమందరం కూడా ఇంతెత్తు లోతు నీళ్లల్లో అక్కడ ఉండి వాళ్ళకి సర్వీస్ చేసినటువంటి సందర్భం. ఎట్టకేలకు నేను దిగే లోపల అక్కడ 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించి ఆ పెద్ద డ్రైన్ అది కట్టించి చేయడం జరిగింది. ఆ డివిజన్లో ఆల్మోస్ట్ రోడ్స్ వేయించానమ్మా, ఆల్మోస్ట్ రోడ్లు వేయించాను, యూజీడీస్ చేయించాను, వాటర్ పైప్ లైన్స్ వేయించాను, అందరికీ కూడా అందుబాటులో ఉన్నాను. ఆ డివిజన్లో గెలిచినప్పుడు ఆ డివిజన్లో అందుబాటులో ఉన్నాను, ఈ డివిజన్లో గెలిచినప్పుడు ఈ డివిజన్లో మరి ఇక్కడికి వచ్చి అక్కడ సొంత ఇల్లు వదిలేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి నా టైం పూర్తయినప్పటికీ కూడా ప్రజలకి ఈ రోజుకి ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాను. రైట్. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ చైర్మన్గా ఏం చేశారు? ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా అంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది రీస్టార్ట్ చేయబడినటువంటి కార్పొరేషన్ అమ్మ. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో చాలా ఉన్నతంగా వెలిగిపోయినటువంటి సంస్థ. సో అయితే ఏంటంటే అది మంచి సంస్థ, బట్ ఏంటంటే కొంత రీస్టార్ట్కి నోచుకున్నటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని యాక్టివిటీస్ అన్నీ కూడా మళ్ళీ ఒక 13 మంది డైరెక్టర్లని నాకు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నంలో కొంతమేర మేము సక్సెస్ అవ్వటం జరిగింది. అంతేకాకుండా గ్లోబల్ సమ్మిట్ ఆ కార్యక్రమం జరిగినప్పుడు ఇటు ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఈ ప్లేసెస్ అన్నిటిల్లో కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేస్తూ ఆ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయటం జరిగింది. మా కార్పొరేషన్ నుంచి చాలా బాగా, ఎందుకంటే లాస్ట్లో ఇక మేము జస్ట్ 2 years పీరియడే, చైర్పర్సన్ అంటే 2 years పీరియడే, మేము అంతా అనుకుని దాని కార్యకలాపాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొద్దాం అనుకునే టైంకి మళ్ళీ
పార్టీ చేంజ్ అవటం జరిగింది. సో ఇప్పుడు అది ఇంకొంచెం లైన్లో పడింది అని కూడా వింటున్నాను. అంటే మేము తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో అదొక మంచి మార్గానికైతే మార్గదర్శకమైందని అయితే వింటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఫైర్ బ్రాండ్ మాజీ ఏపీఐడిసి ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ అలాగే ఎక్స్ కార్పొరేటర్ పుణ్యశీల గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.